అంటే కా తర్వాత విన్నాను ఇది సబ్జెక్ట్ ఇది. వినగానే ఎందుకో ఒక 2 అవర్స్ నరేషన్ ఇస్తుంటే చాలా రోజుల తర్వాత అలాగే నేను ఒక మళ్ళీ కాలేజ్ డేస్కి అలా గుర్తు తెచ్చుకొని చాలా వైబ్ అవుతూ కంటిన్యూస్గా నవ్వానమాట. నాకు అప్పుడే విన్నప్పుడే మంచి వైబ్ ఏర్పడింది. ఇదేదో సినిమా కొంచెం గట్టిగా నవ్వించేలా ఉంది. అండ్ డైరెక్టర్ కొంచెం మీమర్ అనమాట, మీమ్స్ వేస్తుండేవాడు డైరెక్టర్, ముందు అక్కడి నుంచి వచ్చాడు. బేసిక్గా సినిమా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడే కానీ సినిమా మంచి వైబింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తూ ఉంటుంది. వాడి క్యారెక్టరేషన్ కూడా అలా ఉంటుంది. అందుకనే నాని కా తర్వాత అది కా కొంచెం వర్కౌట్ అయింది కదా, కే ర్యాంప్ పెడదామన్నా అన్నాడు. ఓకే, ఇంకా అది యూత్ఫుల్ వర్డ్, అది బయటికి రీచ్ అవ్వడానికి కూడా మాకు కే ర్యాంప్ అంటే తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాం. బట్ సినిమాలో వాడి పేరు కుమార్ అబ్బవరం, సో కాబట్టి ఇంకా కే ర్యాంప్ అని అలా పెట్టాల్సి వచ్చింది. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఒక తల్లిదండ్రులు, ఒక రైట్ నో జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి బిహేవియర్స్తో సఫర్ ఉన్నారు, అండ్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది చిన్న క్లైమాక్స్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సాయి గారు కానీ నరేష్ గారు కానీ అందరూ ఉన్నారంటే లైక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ సబ్జెక్ట్. కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడవచ్చు. అంటే కంప్లీట్లీ నేను ఇంతకుముందు ఇలా లేనేమో, చాలా అంటే అవుట్ అండ్ అవుట్ ఎనర్జీగా ఉంటుంది ఈ రోల్ కొంచెం. అది కొత్తగా ఉంటుంది. బాగా కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం విష్ణు కదా, ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నాం 3వ సినిమా. ఇప్పటికే పాటలు మీకు బాగా నచ్చాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చాలా గట్టిగా ఇచ్చారు. వెయిటింగ్ 18th ఇంకా ఎంత మ్యాజిక్ జరుగుతుందో అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా కాంబోలో మళ్ళీ హ్యాట్రిక్ సినిమా అవ్వబోతుంది. బట్ ఒకరికి 2 ఇబ్బంది ఉన్నవి ఎలాగో తీసేస్తున్నాము. అంటే మేము ఫస్ట్ నుంచి ఎందుకు అది చెప్తున్నామంటే, అది క్యారెక్టరేషన్ తాలూకు అలా మాట్లాడితే తప్ప వర్కౌట్ అవ్వదని చెప్పి అలా చేసాము. అది అది సినిమా చూస్తున్నప్పుడు ఎవరికి 1% కూడా ఇబ్బంది అనిపించదండి. ఆ సిచ్యువేషన్లో ఓకే ఇలా బిహేవ్ చేసాడా అన్నట్టు ఉంటుంది. ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ చెన్నైలో స్టోరీ ఉంటుంది, అవుతుంది షూటింగ్. అండ్ హ్యాపీ గ్లిమ్స్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ షూటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జైటెడ్గా ఉన్న ప్రాజెక్ట్ విషయంలో కూడా. న్యూ ఫేస్ చూపించాలని ఏం లేదా, ఆ టైంకి ఎవరు అంటే డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, కొంచెం హీరోలు ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ ద్వారా, అంతేగాని పర్టికులర్గా వాళ్ళతో వీళ్ళతో చేయాలని అలా ఏం లేదు. అదేముండదు అన్న, కామెడీగా ఉంటాయి. మీకు అక్కడ ఒకవేళ కిస్ సీన్ ఉన్నా కానీ అది ఎంటర్టైనింగ్గా వాడి సిచ్యువేషన్ మీకు ట్రైలర్ చూసింటే అర్థమైపోయి ఉంటుందని. ట్రైలర్ చూస్తే ఓకే హీరోయిన్కి ఏదో ప్రాబ్లం ఉంది, హీరో దానివల్ల సఫర్ అవుతున్నాడు అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. రేపు ఒకవేళ కిస్ సీన్ అలాంటిది వచ్చినా కానీ అది మీరు నవ్వుతారు అది చూసి సిచ్యువేషన్. నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ అనమాట సాయి గారు, చాలా బాగా సపోర్ట్ చేశారు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. మళ్ళీ మా ఇద్దరు కాంబో రిపీట్ అయ్యేది, ఏదన్నా మంచి సినిమా కొంచెం గట్టిగా ఇద్దరికి సెట్ అయితే చేద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ 4 years సెట్ అయింది. చాలా బాగా అనిపిస్తుంది మా ఇద్దరిది మళ్ళీ. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మా ఇద్దరు కాంబో కూడా మళ్ళీ రిపీట్ అవబోతుంది. లేదండి, సినిమా చూసే కొంచెం మార్గాలు ఎక్కువైపోయినాయి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మేము సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు మేము సినిమాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక సినిమా చేయడం ఎంత కష్టం, ఒక రిలీజ్ ఎంత కష్టం, అది మీ దగ్గరికి తీసుకురావడం ఎంత టఫ్ అన్నది. వీలైనంత వరకు ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే సినిమా మీరు థియేటర్స్లో చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది బతుకుతుంది. పైరసీ వెళ్ళిపోతే అది వేరేలా వెళ్ళిపోద్ది. అక్కడ చాలామంది కష్టపడుతున్నారు, ఇంకా ఆపర్చునిటీ దొరక్క, ఇంకా సినిమాల్లో అవకాశం దొరక్క చాలామంది అలా ఉన్నారు. ఇంకా ప్లీజ్ అండి, ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్ ఇన్ పైరసీ. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు, మీ అందరికీ నచ్చింది. అండ్ ఐ కెన్ సీ దట్ చాలా మంచి బజ్ ఏర్పడింది సినిమాకి. ఇంకా జస్ట్ 6 days టు గో, 18th రిలీజ్ అవ్వబోతుంది. పోయిన దివాళీకి కా చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. అలాగే ఈ దివాళీ కూడా కే ర్యాంప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ దివాళీకి మీరందరూ కడుపుబ్బా గట్టిగా నవ్వుకుంటారు. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది, ఎందుకో మళ్ళీ పండగ సినిమా కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ఇంకా కొంచెం మీ ద్వారా చేరాలని, ఈ సినిమా చూడాలని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా మీరందరూ దీవాళీకి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న అందరికీ. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, దీవాళీకి పక్కా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ.